ప్రైజ్ లార్డ్. చాలా మంది బోధలు చెబుతూ సంఘము శ్రమలోనే ఉంటది. సంఘము శ్రమలోనే ఉంటది అని ఒక సంఘం, ఒక వర్గం తెలియజేస్తుంది. మరొక వర్గం ఏమంటుందంటే సంఘము శ్రమలకు ముందే ఎత్తబడుతుంది. శ్రమలో ఉండదు. ఏ నొప్పి కలగదు. ఎలాంటి మరి బాధ మనము భరాయించము. కొందరు బోధిస్తున్నారు ఇది వెయ్యేళ్ళ పరిపాలనట. ఇది వెయ్యేళ్ళ పరిపాలనట జరుగుతున్నట. ఏమండి? వెయ్యేళ్ళ పరిపాలనలో అదేంటి? వెయ్యేళ్ళ పరిపాలన అనగా నీతి పరిపాలన. ఆ రోజు అందరికీ న్యాయము తీరుస్తున్నవాడు, న్యాయముగా నీతి పరిపాలన జరిగిస్తున్నవాడు ఎవరు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వలోకానికి చక్రవర్తి అయ్యే ఉన్నవాడు, సైన్యములకు అధిపతుడు యెహోవా భూమి మీదకి దిగివచ్చి ఆయన నీతి పరిపాలన చూపించి ఆ పరిపాలనలో కూడా అనేకులు యేసు ప్రభు వారి వైపు తిరిగి రక్షింపబడతారు. కొందరు అంటారు ఇదే నీతి ఇయ్యాల పరిపాలన. మరి బార్ షాపులు ఉన్నాయిగా, హత్యలు జరుగుతున్నాయిగా, ఏమండి? అనేక రకాలైన పరిస్థితులు ఉన్నాయిగా. మరి ఏది వెయ్యేళ్ళ పరిపాలన అయితే ప్రభువుని యేసుక్రీస్తు వారు ఏది? మరి మొదటి పునరుద్ధానం చెందిందా? మొదటి పునరుద్ధానం జరిగిన తర్వాత కదా వెయ్యేళ్ళ పరిపాలన. క్రీస్తుతో కూడా వారు వెయ్యేళ్ళ పరిపాలన చేసిన వారిగా ఉన్నారు అని ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో మరి ఆమె ఇచ్చిన సాక్ష్యమును బట్టి ఎవరు ఇక్కడ పరిశుద్ధులు ఉన్నారు. మరి వీళ్ళు ఎలా చంపబడ్డారు? ఆయా శ్రమల ద్వారాగా వారు చంపబడ్డారు. ఏమండి? మరి ఇది మొదటి పునరుద్ధానము అంటే రెండో రెండో మరణం ఉన్నదని అర్థం కదా. మృతులుగా చేయబడిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళేమో ప్రభునందు మృతులయ్యారు. మరి మరొకళ్ళేమో పాతాళం వశానికి వెళ్ళిపోయారు. మరి రెండు పునరుద్ధానాలు జరుగుతాయి. ఒకటి మేలు పునరుద్ధానము, రెండు కీడు పునరుద్ధానము. మేలు పునరుద్ధానమేమో మొట్టమొదటిగా జరిగితే అటు తర్వాత వెయ్యేళ్ళ పరిపాలనలో క్రీస్తు యేసు ప్రభువారే ఈ భూగోళం మీద, ఈ భూమి మీద నీతి పరిపాలన జరిగిస్తారు. ఏ మంత్రులు, ఏ రాజులు చెయ్యని చూపని నీతి పరిపాలన చూపించిన తర్వాత ఆ యొక్క నీతి పరిపాలనలో కూడా అనేక మంది ప్రజలు క్రీస్తు వైపు పట్టబడతారు. ఆ నీతి పరిపాలనలో వారసాపులు ఉండవు, నరహంతకులు ఉండరు, దుర్మార్గులు ఉండరు. దుర్మార్గులు సైతము ఆ నీతి పరిపాలన, వెయ్యేళ్ళ పరిపాలనలో నీతి పరిపాలన చూసి రాజులకు రాజు, ప్రభులకు ప్రభువైన పరలోక రాజ్యమునికి అనేకులైన మనల్ని, మనకి ఏకత అర్హత లేని మనల్ని సిద్ధపరిచిన ప్రభువు యేసుక్రీస్తు వారు మన పక్షమునే ఉండి, మనతో ఉండి, ఆయన మౌనంగా ఉండి మన చేత తీర్పులు తీర్పిస్తూ ఉంటాడు. నువ్వు కృషించిపోతున్నావా? అవమానాలు పడుతున్నావా? నిందులే అన్నపానములుగా స్వీకరిస్తున్నావా? కన్నీళ్ళే మరి మీరు స్వీకరిస్తున్నట్లయితే మీరు అధైర్య పడవద్దు, దిగులు పడవద్దు, కలత చెందవద్దు. ప్రియ సహోదరులారా, ఒకటే క్రీస్తు యేసు మీద ఆనుకుంటే
మీ గుండెల్లో ఉన్న బాధ, ఆవేదన తొలగిపోయి నీతి పరిపాలన అనగా షాపులు ఉండకూడదు. ఇంకా ప్రభువారు తన ప్రజలతో లోకమునకు తీర్పు తీరుస్తూ ఉంటాడు. ఏమండి? శ్రమలో సంపూర్ణత వచ్చింది. కొందరేమో వెయ్యేళ్ళ పరిపాలన ఇప్పుడే దొరుకుతుంది అంటున్నారు. అది ఎంతవరకు న్యాయం? అది ఎంతవరకు కరెక్ట్? నేనంటాను వెయ్యేళ్ళ పరిపాలన ఇప్పుడు జరగట్లేదు అంటాను. మరి ఎప్పుడు జరిగిద్ది? క్రీస్తు యేసు ఆయన మధ్య ఆకాశములోకి రావాలి. తనతో కూడా క్రీస్తు కోసము హతసాక్షులుగా అయిన వారు లేపబడతారు. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరాలు క్రీస్తుతో ఉండిన వారై 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు అని మరి ప్రకటన గ్రంథము 20 అధ్యాయము ఆ 3వ వచనం కానుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ 2 పునరుద్ధానాలు చెప్పబడ్డాయి. ఒకటేమో మొదటి పునరుద్ధానం అనగా ఈ మొదటి పునరుద్ధానంలో పాలుభాగస్తులు ధన్యులు. ఎవరు వాళ్ళు? యేసు ప్రభు వారి గురించి సాక్ష్యం ఇచ్చి మరి చంపబడ్డ వాళ్ళు ఉన్నారు. మరి హతసాక్షిలో చేర్చబడిన వాళ్ళు ఉన్నారు. వారు బ్రతికిన వారయ్యి 1000 సంవత్సరాలతో క్రీస్తు యేసుతో కూడా ఈ యొక్క భూలోకమునకు తీర్పు తీరుస్తూ ఉంటారు. ఇది మొదటి పునరుద్ధానం. 1000 ఏళ్ల పరిపాలన ఇప్పుడు జరగలేదు, ఇప్పుడు జరగట్లేదు అని నేను చెప్తున్నానండి. కొంతమంది పాస్టర్లు, బోధకులు ఏమంటున్నారంటే ఇప్పుడే 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది అంటున్నారు. తప్పు అంటున్నాను నేను. అది తప్పు అని నేను అంటున్నాను. నేను అంటలేదు, పరిశుద్ధ గ్రంథమైన బైబిలే సాక్ష్యం ఇస్తుందండి. ఏమండి? కరువులో ఏలియాని కాపాడాడు. ఎంత? 3.5 సంవత్సరం, 42 నెలలు కరువులో ఏలియాని కాపాడాడు. అది భవిష్యత్తులో జరగబోతున్న శ్రమకి సాదృశ్యం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము మరి 16వ వచనము 15వ వచనం కానుంచి మరి భయంకరమైన శ్రమ రాబోతుంది. 666 ముద్ర అనగా అది ఒక మనుషుని సంఖ్య గాని దీనిలో జ్ఞానం గలదు అన్నది లేఖనం. అతి బలవంతం చేసి కుడి చేతి మీదను నొసటి మీదను 3 ఆరులు ముద్ర వేయబడింది. ఇది ఎవరి ముద్ర అంటే అది ఒక మనుషుని సంఖ్య గాని దేవుని ముద్ర కాదు. దీనిలో జ్ఞానము కలదు. ఇది అందరినీ బలవంతం చేస్తూ ఉండదట. బలవంతం చేస్తూ ఉంటుందట. బలవంతం కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, మరి అనేక రకాలైన భాషలు కలిగిన వారు కానీ అందరినీ బలవంతం చేసి ఒకవేళ వినకపోతే చంపించి వేసిద్దట. ఏమండి? శ్రమలు శ్రమలు సంఘము శ్రమలోనే ఉంటది. సంఘము శ్రమలో ఉండదు అనేది అబద్ధం. సంఘము శ్రమలో ఉంటది. శ్రమలు అయిపోయిన తర్వాతనే సంఘము పరిపక్వము చెంది పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవటానికి సమసిద్ధమై ఉంటది. ఇది వాస్తవం. 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది అన్నది అబద్ధం, అబద్ధ బోధ. సంఘము శ్రమలో ఉండదు, శ్రమలకు ముందే ఎత్తబడుతున్నది అన్నది కూడా అబద్ధ బోధే. కాబట్టి 1000 ఏళ్ల పరిపాలన
ఇప్పుడు జరగట్లేదు. ఇయ్యాల పరిపాలనలో నీతి పరిపాలన ప్రభు యేసుక్రీస్తు వారు ఆయనే ఈ భూమి మీదకి వచ్చి తన ప్రజలైన మనల చేత ఆయన లోకమునకు తీరుస్తూ ఉంటాడు. ఆయన ఉంటాడు, కానీ మనము మన యొక్క సలహాని తీసుకుంటూ ఉంటాడు. కుమారుడా, మరి వాళ్ళ విషయంలో ఏం చేయమంటావని మన సలహాని తీసుకొని మనం ఏది అయితే డిసైడ్ చేస్తామో, ఏ మాట అయితే మనము ఎత్తపరుస్తామో దానిని ఆయన ఆమోదిస్తాడు. ఎంతటి ఆధిక్యత! కాబట్టి ఇయ్యల పరిపాలన ఇప్పుడు జరగట్లేదు. ఇంకను సంఘము శ్రమలోనే ఉంటది. శ్రమలకు ముందు ఎత్తబడదు. కరువులో ఏలియా 3.5 సంవత్సరము 42 నెలలు కరువు చేత ఆయన కాకోలముల చేత పోషింపబడ్డాడు కొంతకాలము. తర్వాత ఒక ఎదవరాలు ద్వారాగా మళ్ళా కొంతకాలం పోషింపబడ్డాడు. తెరిసి 42 నెలలు 3.5 సంవత్సరము ఏలియా పోషింపబడ్డాడు. అలాగనే అదే పరిస్థితులు మరలా సంభవించబోతున్నాయి. మనం సిద్ధమై ఉన్నాం. మరి మనం ఏం నేర్చుకున్నాం? శ్రమలోనే సంఘం ఉంటది. శ్రమలకు ముందు ఎత్తపడదు. ఇంకా వెయ్యేల పరిపాలన ఇప్పుడు జరగట్లేదు. అది యేసు ప్రభు వారి యొక్క అధ్యక్షతలో జరుగుతుంది. ఆయన 2వ రాకడలో వచ్చి ఇదే భూమి మీద వెయ్యేల పరిపాలన జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఏ మాట పడితే ఆ మాట నమ్మవద్దు. దేవుని సహాయం కోరండి, మీకు ఆయన సహాయం చేయనుగా. ఆమేన్.